ఏబీ ట్యుటోరియల్ ఇక మనకి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది. ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైతే VROలుగా అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనమాట. ప్రజెంట్ రెవెన్యూ మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణ ప్రసాద్ అనమాట. సో ఈయనకి వీళ్ళు ట్యాంక్స్ అనేది చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అర్హులైన గ్రేడ్ 1 గ్రామ రెవెన్యూ అధికారులు సీనియర్ సహాయకులుగా ప్రమోషన్ కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హర్షం అనేది వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం జగన్కు తామంతా రుణపడి ఉంటామని కూడా ఈ యొక్క చీఫ్ మినిస్టర్ అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎవరైతే ఉన్నారో ప్రజెంటు ధర్మాన కృష్ణదాస్కి వీళ్ళు కృతజ్ఞతలు తెలపడం కూడా తెలియంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో VROలకు పదోన్నతి కల్పిస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ స్థానిక సమావేశంలో ఈయన ప్రత్యేక కార్యక్రమాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగిందనమాట. సో పాదయాత్ర సమయంలో సీఎం గారు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ యొక్క జీవో 154 విడుదల చేసి తమ కుటుంబాల ఆనందాన్ని నింపారని వీరు తెలిపారన్నమాట. అదేవిధంగా రాష్ట్రంలో సుమారు ఈ యొక్క నిర్ణయం కారణంగా 450 మంది VROలకు ప్రయోజనం కలుగుతుందని వారు తెలపడం జరిగింది. అదేవిధంగా VROలుగా పదోన్నతులు కల్పించడం 4000 మందికి ప్రయోజనం కలిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి VRAలను 4వ తరగతి ఉద్యోగులుగా పదోన్నతి కల్పించాలంటూ వీరు కూడా కోరడం జరిగిందనమాట. ఇది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో VRAలుగా 4వ తరగతి ఉద్యోగుల పదోన్నతి కల్పించాలని VRA సంఘ నాయకులు కోరారనమాట. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి ప్రధానంగా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా VRO వ్యవస్థను అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు ప్రజెంట్ MRO ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క MRO ఆఫీసుల అనుబంధంగా వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇంకా ఏమీ రాలేదు. వీరికి ప్రమోషన్స్ లిస్ట్ కానీ ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో అని ఇక్కడ వచ్చేటికి VRAలను 4th క్లాస్ ఎంప్లాయీస్గా పరిగణించాలంటూ వారికి ప్రమోషన్ కూడా కల్పించాలంటూ ఇక్కడ డిమాండ్ అనేది చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మోడల్ స్కూల్కి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూల్ సిబ్బంది వేతనాలు పెంచినందుకు సీఎం గారికి థ్యాంక్స్ అంటూ కూడా ఇక్కడ తెలపడం జరిగిందనమాట. సుమారు స్కూలర్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో అవుట్సోర్సింగ్ ప్రాసెసింగ్ అనమాట. సో 776 మంది ఫిజికల్ డైరెక్టర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ సబార్డినేట్స్, నైట్ వాచ్మెన్లకు నూతన PRC ప్రకారం 30% వీరి యొక్క శాలరీస్ పెంచినందుకు సీఎం గారికి వీళ్ళు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఈరోజు మనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. వీరికి ప్రమోషన్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 1 గ్రామ రెవెన్యూ అధికారులకు సీనియర్ సహాయకులుగా ప్రమోషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించి అప్డేట్ అనేది వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని రెవెన్యూ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.